ప్రతి ఒక్క లైఫ్‌లో ఒకడుంటాడు మామ. ఎవడంటే మన ఫ్యామిలీలో గాని, మన ఫ్రెండ్స్‌లో గాని వాడు ఏమనుకుంటాడంటే ఈడు ఎదగకూడదు. ఉంటే వాడితో ఉండాలి. లేకపోతే నేను నాశనం అయిపోవాలి. అంతే వాడి ఫీలింగ్. ఒక చదువులో, స్పోర్ట్స్‌లో లేకపోతే ఒక బిజినెస్‌లో ఒకడు ముందుకెళ్తా ఉంటాడు. కొత్తగా ట్రై చేస్తా ఉంటాడు. అకౌంట్ బ్యాలెన్స్ మారుతుంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంటది. లేకపోతే కొంచెం చేంజ్ అవుతా ఉంటాడు. ముందుకెళ్తా ఉంటాడు. ఈడనేటోడి మాటలు ఇంట్లో ఉండి ఖాళీగా బోర్ కొట్టి, ఆడదిరా, ఇదిరా అని బతికేటోడి మాటలు ఎలా ఉంటాయంటే, వాడి అకౌంట్ బ్యాలెన్స్‌లు గాని, వాడి లైఫ్ స్టైల్ గాని, వాడు ఎవరితో అయినా ఆడి కాళ్ళ మీద వాడు బతకలేడింక. ఆడి అకౌంట్ బ్యాలెన్స్‌లు ఎలా ఉంటాయంటే రూ. 10, రూ. 20, రూ. 100. మళ్ళా అయి గూడా పక్కనున్న అడుక్కొని బతికిన రోజులు మర్చిపోయినట్టున్నాడు. అందుకు గుర్తు చేయాలి అప్పుడప్పుడు. లేకపోతే మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి మామ. ఇలాంటోళ్ళని ఎక్కడ పెట్టాలి ఏంటని. ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏందో తెలుసా? డబ్బు, మన మైండ్‌సెట్, కాన్ఫిడెన్స్. ఈ 3 లేకపోయినా మనం వరస్టా? లేకపోతే మనం మారినమా లేదా? అని ఇవే 3 చెప్పేది మనకి. అది మామ. ముఖ్యంగా ఇలాంటోడికి రీల్ షేర్ చెయ్యి. ఒక ఉంటాడు. వాడికి షేర్ చెయ్యి.